రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్లు అధికారులు తలుచుకుంటే తిప్పలు తప్పవా అన్నట్లుంది చిన్న కోడూరు తహసీల్దార్ కార్యాలయం పనితీరు. ఆ కార్యాలయానికి గంజి బట్టలు వేసుకొని చేతికి బ్రేస్లెట్ వేసుకొని వెళ్తే చాలు మీ సమస్య ఏదైనా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. వారి కోసం టిప్పన్లు లేకపోయినా సంగారెడ్డి నుండి ఎక్స్ప్రెస్ బస్సు వేసుకొని మరీ దొర్లుకుంటూ వచ్చేస్తాయి. అదే సామాన్యుడికి మాత్రం ఆర్డినరీ బస్సు కూడా దొరకట్లేదట. సర్వేల కోసం సర్వస్వం కోల్పోవాల్సి వస్తోందని గగ్గోలు పెడుతున్నారు అక్కడి సామాన్యులు. మీ సేవల చుట్టూ తిరిగి వందలు వేలల్లో ఖర్చు పెట్టి అప్లికేషన్లు పెట్టుకున్నా పని కావడం లేదట. మనకున్న సమాచారం వరకు చిన్న కోడూరు తహసీల్దార్ కార్యాలయానికి దాదాపు 1000కి పైగా అప్లికేషన్లు వచ్చాయట. కానీ ఆ 1000కి పైగా అప్లికేషన్లో దాదాపు 400 పైచిలకు అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయట. కారణం ఏంటో తెలుసా? కేవలం టిప్పన్ మ్యాప్ అందుబాటులో లేదని. సో ఆ రీజన్ సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. ఇగో ఈ అన్ని మన సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన ఇవన్నీ అప్లికేషన్లు ఏ డేట్ రోజు పెట్టుకున్నారని దానికి సంబంధించి ఇగో రీజన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా. రిజెక్టెడ్ రీజన్ టిప్పన్ నాట్ అవైలబుల్ ఫర్ అబోవ్ సర్వే నంబర్, టిప్పన్ నాట్ అవైలబుల్, టిప్పన్ నాట్ అవైలబుల్, టిప్పన్ నాట్ అవైలబుల్. సో ఇట్లా మొత్తం మరి ఈ టిప్పన్ లేదా అంటే ఉన్నాయి కొన్ని వాటికి. దానికి సంబంధించి మన యుధిష్ఠిర వార్త కొన్ని ఆధారాలు అయితే సేకరించింది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మరి ఈ 410లో చాలా వరకు టిప్పన్లు అందుబాటులో ఉన్నాయి. ఎందుకు రావట్లే? దీని వెనకాల ఏం జరుగుతోంది? మరి కొంతమంది రాజకీయ నాయకులకు పలుకుబడి ఉన్న వాళ్ళకు కొన్ని ఏళ్ల కింద అంటే కొన్ని రోజుల కింద చాలా రోజుల కింద అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకైనా పని అయితే లేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి టిప్పన్లు ఎక్కువ నుంచి వస్తున్నాయి. వాళ్ళ పనులు ఎట్లా అవుతున్నాయి? దీని వెనకాల అది ఏం జరుగుతుంది? టిప్పులు లేనిదే టిప్పన్ అవైలబిలిటీ ఉండట్లేదా? సో దీనికి సంబంధించి దీంట్లో ఒక అప్లికెంట్ మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన కూడా ఫోన్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటుండు. సో చూద్దాం. అంటే ఆయన కూడా సంగారెడ్డికి పోయి వచ్చినట, అంతా తిరిగినట, వాళ్ళు కూడా ఇట్లే రిజెక్ట్ చేసినట. మీకు చూడండి, మీకు టిప్పన్లు ఇగో ఇగో హలో జిల్లా రవీందర్ గారా? హలో నమస్తే నమస్తే. ఇప్పుడు ఈ చిన్న కోడకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా ఏదన్నా సర్వేకి సంబంధించి? ఓకే. ఏం జరిగింది మరి? ఎందుకు మీది రిజెక్ట్ అయిందని తెలుస్తుంది? ఎందుకు? అప్పుడు మనం సర్వే పెట్టినప్పుడు ఏంటంటే మన ఊర్లో 4-5 ల్యాండ్ ఇష్యూస్ పెట్టాము. మా సొంత ల్యాండ్. ఓకే. కట్టిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మేడం దగ్గరికి మేము ఎప్పుడు సర్వే చేస్తున్నాం కదా అని చెప్పేసి తిరుగుతా ఉంటే మేడం రేపు మాపు అని ఫస్ట్ టీ పాయింట్స్ లేవు, టీ పాయింట్స్ తీసుకురావాలి అని చెప్పింది. సరే మేడం ఏదైనా తీసుకొస్తాను సంగారెడ్డి పోయినా టీ పాయింట్స్ కూడా తీసుకొచ్చి మేడం చెప్పిన. ఓకే. అంటే మీకు దొరికి అంటే ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో టిప్పన్ లేదని చెప్పారు మీరు, కాకపోతే సంగారెడ్డిలో తీసుకొని వచ్చారా? సంగారెడ్డికి లేవాలని చెప్పింది మేడం. నాకు వీలైతే లేదు, టైం పడుతుంది చెప్పి. ఓకే ఓకే. మేడం వీలైతే లేదని మిమ్మల్ని పంపించారు. ఓకే. మేడం వీలైతే అంటే మరి నేనే పోయి తీసుకొచ్చలేండి మేడం, ఇబ్బంది ఏమవుతుంది చెప్పేసి నేను 2 సార్లు సంగారెడ్డి పోయి రోజు దరఖాస్తు పెట్టి వచ్చిన, మళ్ళీ ఒక రోజు పోయి తీసుకొని వచ్చిన. ఓకే. తీసుకొని వచ్చి మేడంకి ఇచ్చిన. ఓకే. ఇచ్చిన తర్వాత మళ్ళీ రేపు మా 1 మంత్ 10 రోజులు 20 రోజులు అంటే టీపాన్స్ లేనేమో మేడం లేవన్నారు. నాకు తీసుకొచ్చినాక ఎందుకు వస్తలేదంటే ఇక ఆమె డీలే చేసుకుంటే సరిపోయింది. ఓకే. కానీ మళ్ళీ ఇప్పుడు రిజెక్ట్ చేసేసారు. ఒకటే కాదు, అట్లా ఏంటంటే టీపాన్ అవైలబుల్ లేవని దగ్గర 400 అప్లికేషన్స్ రిజెక్ట్. అవునవును అవును, మా దగ్గర ఆ డేటా అవైలబుల్ ఉంది. టిప్పన్లు అవైలబుల్. వీళ్ళకు పరిశాంతగా ఏం చేసినట్టు ఒక 400 దాదాపు 400 అప్లికేషన్లు రిజెక్ట్ కొట్టేసారు. అంటే వీళ్ళు కూర్చున్న దగ్గరనే రిజెక్ట్ అని రిపోర్ట్ రాసి అంత కొట్టేసి. ఓకే. వీళ్ళు టిప్పన్లు చేసే తిప్పలు మాకెందుకు అని చెప్పేసి రిజెక్ట్ చేసిరంటావు? టీపాన్ తెచ్చుడు కాదు, టీపాన్ తెచ్చినా కూడా చేయలేదు కదా వాళ్ళు ఫీల్డ్కి పోయి. ఓకే. తెచ్చిచ్చినా కూడా ఫీల్డ్ మీద సర్వే చేస్తలేరు. తెచ్చి తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఫీల్డ్కి రాలేదు, చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు పని చేసేంత లేదు. ఎప్పుడో వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చాడు పోడు. అంటే ఇంకా చిన్న కోడూరు మండలం ఏంటంటే ఒక అలవాటు అయిపోయినట్టు ప్రతిదీ. ఏ ఆఫీసర్ అయినా నెగ్లెక్ట్ ఉంటుంది అనుకో, నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కరెక్ట్ గా రెస్పాండ్ గారు, అందుబాటులో ఉండరు, జెన్యున్ ఉన్నాయి చేయరు. ఓకే. జెన్యున్ సర్టిఫికేట్ బైరోల్ చేస్తారు. ఓకే. చాలా ఉన్నాయి. అవునా?
ఇప్పుడు లేటెస్ట్ గా కట్టిన వాటి మళ్ళా లేటెస్ట్ కూడా మళ్ళీ మేడం మేడం మరి మేము మరి రిజెక్ట్ కొట్టారు కదా, సరే ఇదేదో జరిగింది ఏదో అయిపోయింది, మీరు జరిగిన మిస్టేక్ మా జరిగిన జరిగింది అయిపోయింది, మళ్ళీ కొత్త దీన్ని రీఓపెన్ చేస్తారా, మళ్ళీ కొత్త కట్టమంటారా అని అడిగినా. ఓకే, కొత్త కట్టండి సార్, కొత్త మళ్ళీ చేస్తా అండి. కొత్త కట్టినాక ఎంత వారం రోజులు వస్తారా, వారం రోజులు కాదు ఒక 1 month తర్వాత చూద్దామని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసినా కూడా మళ్ళీ 1 month తర్వాత చూద్దామంటారు. సో మొత్తానికి మీ సేవలలో పైసలు ఖర్చు పెట్టేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. అంతే, ఇప్పుడు ఎట్లా అంటే మీ సేవకు దరఖాస్తు పెట్టుకోవాలి, డబ్బులు కట్టాలి, కొత్త చెప్పులు కొనుక్కోవాలి, మరో వాళ్ళకి చుట్టూ తిరగాలి, మళ్ళీ జత కొనుక్కోవాలి, మళ్ళీ వాళ్ళకి కొత్త ఆఫీసర్ మారుతారు, మళ్ళీ కొత్త ఆఫీసర్ వస్తారు. ఓకే, చెప్పుల చేత కొత్త కొనుక్కోవాలి, అరిగేదాకా తిరగాలి, అయిపోగానే మళ్ళీ కొత్త చెప్పుల చేత కొనుక్కోవాలంటూ మళ్ళీ కొత్త ఆఫీసర్ వస్తారు. ఓకే, సో మొత్తంగా అధికారులు పని తప్పించుకునే ప్రయత్నమే చేస్తారు, డాష్ బోర్డ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు తప్పితే ఫీల్డ్కి అయితే వెళ్ళట్లే. ఎక్కడ పోతారు అంటే డబ్బులు ఎక్కడైతే కనపడతాయో అక్కడ పోయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ చూసుకున్నారో దీంట్లో సంబంధం లేని అప్లికేషన్లో కొన్ని డైరెక్ట్ తెర మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవునా? ఓకే ఓకే, అక్కడ ఒకటి డైరెక్ట్ పోయి కొలిసిన, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు అన్నట్టు. మరి డబ్బులు తీసుకున్నారా లేదా అనేది వాళ్ళు చెప్పాలి. సో ఓకే ఓకే, థ్యాంక్ యూ పలుకుబడితో చెప్పారు అనేది, పలుకుబడి చేసిన అనేది అది వాళ్ళే చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ రవీందర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదా ఒక అప్లికెంట్ చెప్తున్న పరిస్థితి. చిన్నకోడు తహసీల్దార్ కార్యాలయానికి 1000కి పైగా అప్లికేషన్లు వస్తే దాంట్లోకి 400లకు పైగా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన వాటిలో దాదాపు అన్నింటికి కూడా ఒకటే రీజన్, టిప్పన్ అవైలబుల్ లేదు అని చెప్పేసి. సరే లేదు పోయింది. కొంతమంది వెళ్ళి మేడం ఎట్లా అని అంటే, సరే మాకు వీలు కావట్లేదు సంగారెడ్డికి పోయినా తీసుకురాపో అంటే కూడా పోయి సంగారెడ్డి పోయి తీసుకొని వచ్చిందట ఇప్పుడు మనం మాట్లాడినటువంటి జిల్లా రవీందర్. అక్కడ పోయి తీసుకొచ్చిన దాన్ని కూడా పని చేయకుండా ఇంకో 1 month తర్వాత చూద్దామని. సో ఇట్లా కాలయాపన చేయడం, జాప్యం చేయడం లేదా రిజెక్ట్ కొట్టేసి పని భారం తగ్గించుకునే ప్రయత్నం చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న పనిచేస్తున్నటువంటి అందరు అధికారులు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ ఆధారాన్ని చూస్తూ ఉంటే ఇగో మనం ఇందాక టిప్పన్ చూపించినాం కదా, ఇగో సో గిట్లుంటుంది టిప్పన్ అంటే జనరల్గా కెడెస్ట్రియల్ మ్యాప్ అని వస్తుంది కదా మీకు, దానికి కెడెస్ట్రియల్ మ్యాపే టిప్పను. ప్రతి సర్వేకి సంబంధించి సర్వే నెంబర్లకు సంబంధించి ఒక క్లియర్ మ్యాప్ అయితే ఉంటుంది. సో మొత్తంగా ఈ టిప్పన్లు అవైలబుల్ లేవనే పేరుతోటి సాకుతోటి పని చేయకుండా ఫీల్డ్కి వెళ్లకుండా కాలం వెల్లదీస్తున్నారు చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు. సో మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాయి. ఇప్పటికైతే మనకు ఆధారాలు ఉన్నాయి కదా, క్లియర్గా అందుబాటులో ఉన్నాయి అని చెప్తున్నాడు అప్లికెంట్, తీసుకొని వచ్చినా అని చెప్తున్నాడు. వీళ్ళు సంగారెడ్డికి వదిలేరు. ఒక మంచిగా పేరు పలుకుబడి ఉన్నోడికైతే సంగారెడ్డి నుంచి సిద్దిపేటకి ఎక్స్ప్రెస్ బస్సులో వస్తాయి టిప్పన్లు, సామాన్యుడికైతే ఆర్డినరీ బస్సు కూడా దొరుకుతలేదు అన్నట్టు. సో ఇది టిప్పులు లేదే టిప్పన్ దొరకట్లేదా అని చెప్పేసి అయితే క్యాప్షన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరిన్ని ఆధారాలతో మళ్ళీ ముందుకు వంటి స్టేట్ యూన్ సామాన్య చిత్ర బ్రహ్మాస్త్రం, ఇది స్థిర వార్త. నేను మీ రమేష్ పోతరాజు.